పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ మొదటి కీర్తన మొదటి 3 వాక్యాలు చదివితే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. అతడు నీటి కాలువల ఓరన నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును అంటున్నాడు. ఎప్పుడు ఒక వ్యక్తి చేసిన దానిని దేవుడు సఫలం చేస్తాడు అంటే, దుష్టుల ఆలోచన చప్పున నడవకుండా, పాపుల మార్గమున నిలవకుండా, అపహాసకులు కూర్చుని చోటను కూర్చుండకుండా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఏం చేస్తూ ఆనందిస్తూ, అంటే నడవకుండా, కూర్చోకుండా, నిలవకుండా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ఆయన ధర్మశాస్త్ర గ్రంథమును ఎవరైతే చదువుతాడో వాడు ధన్యుడు అని చెప్తూ, అతడంట చదువువాడే కానీ ఆనందించేవాడే కానీ అతడు నీటి కాలువల ఎవరన నాటబడినటువంటి ఒక చెట్టు వలె ఉండి, ఆకు ఆడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అదే సమయంలో అతడు చేయనదంతయు సఫలమగును. నీవు చేయనదంతయు నీ దేవుడు నీకు సఫలము చేయాలి అంటే, దుష్టుల ఆలోచన నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండక, దేవుని వైపు చూస్తూ, దేవుని వైపు నీకు ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును వైపు చూస్తూ, ఆనందిస్తూ, చదువుతూ ఉన్నట్లయితే నీవు చేసే ప్రతి కార్యమును దేవుడు ఏం చేస్తాడంటే సఫలము చేస్తాడు. ఆమేన్.